నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ ను పరిశీలించిన వైనం ఎన్నికల సమయంలో తాను చెప్పింది నిజమైందని వెల్లడి. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు. విశాఖ శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఠాగూర్ ఫార్మా బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి సుభాష్. డోలీ మూతలు గల గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. ఇక్కడ నుండి బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది అని ఎప్పటి నుండో పవన్ ఆరోపిస్తున్నారు. ఆయన పోర్టుకు వచ్చి స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సమయంలోనే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంలో ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ కళ్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుండి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్టుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం ఇవాల్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ వెల్లడించారు. 1000 టన్నుల బియ్యం పట్టుకోవడానికి జరిగిందని తెలిపారు. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల, మన 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా, ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొనబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ అందరూ కూర్చోబెట్టి ఇందాక మన బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విశాఖ శీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఠాగూర్ ఫార్మా బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 2 మరణించడం బాధాకరమని అన్నారు. ఒక్కో కుటుంబానికి 40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుందని అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొంతమంది కార్మికులు శ్వాసకోశ పీపీఈ ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి, కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా
అందరూ సేఫ్టీ ఉన్న డోలీ మోతలు గల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెండలో 1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలీ మోతలు గల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ డోలీ మోతలు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో 2000 రహదారుల నిర్మాణానికి 2500 కోట్లు మంజూరు చేయడం జరిగింది అని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారి ఏ మణిరాజ్, తహసీల్దార్ డి రవి, గిరిజన సంక్షేమ అధికారి కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం ఫేడరల్ అంబులెన్స్ పెడుతున్నాం. అలాగే నిన్నే ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఆదేశాలు ఇచ్చారు. డోలీలు ఎక్కువగా మోతలు ఎక్కడున్నాయో ఆ రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయమన్నారు. అలాగే మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అబ్జర్వ్ చేసి నాకు ఆ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి డోలీలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ రోడ్లు ముందు తొందరగా శాంక్షన్ చేస్తున్నాం. ఏవైతే బ్యాలెన్స్ ఉండిపోయాయో ఆ నిధులు కూడా విడుదల చేసి పూర్తి చేసి, చలికాలం వస్తోంది, ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు హాస్టల్స్ లో ఉండాలి చెయ్యాలి అని అంటే మనందరం కూడా వాళ్ళకి వసతి కల్పించాలి అని చెప్పి అనుకోవడం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళకి నిధులు పూర్తిగా విడుదలైన తర్వాతే బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నంతో కొంచెం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నిధులు విడుదలైన తర్వాత మనకి బిల్డింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, మనం చదువు ఎంత బాగా చదువుకుంటామో రోజు మొత్తం మీద 1 గంట అయినా ఆడుకోవాలి. అనారోగ్య బారిన పడిన అరకులోయలో గురుకుల విద్యార్థిని మృతి చెందింది. అరకులోయ మండలం ఎండపల్లి వలస ఏపీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరకు వ్యాలీ మండలం పద్మపురం పంచాయతీ దుమ్మగూడ గ్రామానికి చెందిన జన్ని ప్రియాంక 6వ తరగతి చదువుతోంది. గత వారం రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రిన్సిపల్, వార్డెన్ పట్టించుకోకపోవడంతో విద్యార్థి మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం విద్యార్థిని ఆరోగ్యం బాగోలేదని సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లారు. పాపను ఇంటికి తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ ప్రిన్సిపల్, వార్డెన్లు వీలు లేదని చెప్పారని తండ్రి, తల్లిదండ్రులు చెప్పారు. వారం రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్, వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు కోరారు. వాళ్ళు ఈ పాప కారకులు అయ్యారు కాబట్టి ఆ స్కూల్లో బాధ్యత లేదు కాబట్టి వాళ్ళకి డిస్మిస్ చేయాలి. అది డిస్మిస్ లేదంటే వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పాప సాగుకి కారకులు అయిన వాళ్ళకి శిక్షించాలి. ఇప్పుడు ఆ కుటుంబీకులకి న్యాయం జరగాలి. విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ 2 నుండి 30 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాము అని దేవస్థానం ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలిపారు. దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిరోత్సవాలను డిసెంబర్ 2 సోమవారం ఉదయం 8:40 తొలి పూజా కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి తెలిపారు. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది.
అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహాన్న ప్రసాద వితరణ. సినీ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీట లెక్కబోతోంది. వచ్చే నెలలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుంది. గోవాలో వచ్చే నెలలో తన పెళ్లి జరగనుంది అని కీర్తి సురేష్ వెల్లడించింది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. మరోవైపు ఇటీవల కీర్తి సురేష్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తన స్నేహితుడు యాంటోనీ ప్రేమలో ఉన్నానని, 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం వైవాహిక బంధంగా కొనసాగనుంది అని అన్నారు. బేబీ జాన్ అని నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మేడం పెళ్ళి ఎక్కడ? గోవాలో. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజువాకలో సందడి నెలకొంది. చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్ వద్ద కోలాహలం కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా చూపించారు అని ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ, అయోధ్యరాములు పేర్కొన్నారు. సత్యరెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమాలో నటీనటులు విశాఖ ప్రాంతవాసులు ఎక్కువగా ఉండడం మంచి పరిణామం అని అన్నారు. ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చాలి అని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ప్లాంట్ను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలి అని కోరారు. సత్యారెడ్డి గారు, డైరెక్టర్ సత్యారెడ్డి గారు, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు కోసం, ఇది ప్రైవేటీకరణ కోసం అనేది ఈ ఒక మూవీని తీయడం జరిగింది. 30,000 ఎకరాలు భూములు ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని కార్డులు ఇచ్చి ఈవేళ కార్డులు కూడా పనికి రాకుండా చేశారు. ఉన్ని ఉద్యోగాలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. విశాఖ ఉక్కు తెలుగోడకంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగు ప్రజల మద్దతుతో పోరాటం నడుస్తూ ఉంది. ఈ పోరాట ఇతివృత్తాన్ని కథగా తీసుకుని మిత్రుడు సత్యారెడ్డి గారు ఒక సినిమాగా దీన్ని మలిచారు. భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సెక్టర్కి అనుకూలంగా జరిగే పోరాటాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని సినిమా ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీయడం చిన్న విషయం కాదు. విశాఖని కబ్జా చేయడానికి వస్తున్న అక్కడ గుమా వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని క్యాపిటల్ మైన్స్ మానేసి నక్కపల్లిలో ఆ గుమా వ్యాపారుల కోసం స్టీల్ ప్లాంట్ వస్తుందని సాగిలు పడుతున్నారు. పరిశ్రమ వస్తే మంచిది, ఇక్కడ పరిశ్రమ చంపేస్తారా? కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తే రిజర్వేషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వ రంగాలు, దాన్ని చంపేస్తారా? ఇవాళ సోదరుడు ఫోన్ చేశారు, గురువు గారు సినిమా తీసాం, మీకు ఒక ప్రివ్యూ షో వేస్తానని చెప్పి. మొన్న కూడా నిన్న ఒక స్టూడియోలో ప్రారంభోత్సవం ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఖచ్చితంగా సత్యారెడ్డి గారి సినిమా ఏదైతే ఉందో విశాఖ ఉక్కు సత్యాగ్రహం అందరూ చూడాలని చెప్పి కోరుతాను. అన్నమయ్య జిల్లా పిలేరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పక్కా భవనానికి నిధులు మంజూరు చేయాలి అని, అదేవిధంగా అద్దె భవనాల్లో నడుస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు సొంత భవనాలు నిర్మించాలి అంటూ పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృతేజ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. సొంత భవనాల నిర్మాణానికి కావలసిన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలి అని కోరారు. గౌరవనీయులు పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయినటువంటి పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని నేడు ఎన్ఎస్ఏ మరియు డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీలేరులో నిరసన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ ఐటీఐ కళాశాల శాంక్షన్ అయ్యి దాదాపు 13 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి అరాకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది. ఈ రోజున విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణం పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు నిధులు మంజూరు చేసి స్థలం కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో కేవలం విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఒక పక్కా భవనాలు ఈ ప్రభుత్వ ఐటీఐ కళాశాలకి వస్తాయని ఈ రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనేక పర్యాటక సుందర ప్రదేశాలు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలి అని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సీతంపేట మరియు పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లోని జలపాతాలు, ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను కలుపుతూ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలి అని పేర్కొన్నారు. ఎక్కువ ఫారెస్ట్ ఏరియానా మీరు అదాన్ని మీరు యాడ్ చేస్తారు. అఫ్కోర్స్ మీరు కూడా ఉంటారు ఇంత మెంబర్గా. ఒకే పీఓఐటీడీఏ సీతంపేట, పార్వతీపురం, డిఎఫ్ఓ కూడా ఉంటారు 2వ కమిటీలో. వీళ్ళు మిగతా 3 లొకేషన్స్లో సర్క్యూటస్ లొకేషన్ మ్యాప్ తయారు చేస్తారు. అక్కడ లొకేషన్ తయారు చేస్తారు, డ్రోన్ వీడియో తీస్తారు. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ లొకేషన్ ఏంటి,
ఆ లొకేషన్ పేరు, దానికి రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. ఎగ్జిస్టింగ్ రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా. తర్వాత అక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్స్, రోడ్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, రన్నింగ్ వాటర్ కూడా ఉండాలి అఫ్ కోర్స్. తర్వాత అఫ్ కోర్స్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అదంతా ఓకే. తర్వాత ఇంకా అడిషనల్ ఫీచర్స్, ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే అప్పుడు మనం ఇవన్నీ చెప్తారు. స్టెప్స్ కట్టాలి, లేదంటే ఎంట్రన్స్ ఆర్చ్ కట్టాలి, లేదంటే ప్లే ఎక్విప్మెంట్ పెట్టాలి, బెంచెస్ కట్టాలి, ఐరన్ స్టెప్స్ వేయాలి. ఇలా రకరకాల ఐటమ్స్ మీరు ఒక్కొక్క పాయింట్ నుంచి కొంచెం ఎక్స్ప్లెనేషన్ లో మీరు ప్రపోజ్డ్ థింగ్స్ మీరు చెప్తారు. మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేసింది. సినిమా ప్రదర్శింపబడుతున్న సిఎంఆర్ ఐనాక్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనీ రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనియా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సమర్పణలో చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుంది అని అన్నారు. ఖైదీ నుండి ఖైదీ నెంబర్ 150 మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుంది అని అన్నారు. గాజువాక, విశాఖ కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు. ఎడిటర్ శ్యామ్ కుమార్, నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ అనే పేరులోనే ఎంత పవర్ఫుల్ ఉందో మూవీ కూడా చాలా బాగుంటది. మీరు అందరూ ఫ్యామిలీస్ తో ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలి. మేమందరం చాలా సాదాసీదాగా చేసిన సినిమా కాదు, కష్టపడి చేసిన సినిమా. సో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటూ చూడాలని ఆశిస్తున్నాను, మీరు అందరూ చూడాలని. మా గ్రామం నుంచి, సీదనాల గ్రామం నుంచి రాజు గారిని చూపించడం నిజంగా సరికొత్త విధంగా ఉంది. రాజు గారు ఒక అద్భుతంగా యాక్టింగ్ చేశారు. మరి అలాగే హీరోయిన్ కూడా తన వంతు ఆవిడ కూడా ఒక మంచి స్థాయిలో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం బాగా చేశారు. మరి ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడు వరకు అయితే అద్భుతంగా ఉంది. మరి సెకండ్ హాఫ్ అయితే ఇప్పుడు చూడాలి. మరి ఎంత చిన్న సినిమాని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం. డైరెక్టర్ గారు దీన్ని చాలా ప్యాషన్ గా, చాలా కష్టపడి, చాలా వెయ్యి ప్రయాసపడి నా మిత్రుడు ఆయన తీయడం జరిగింది. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ పాటలు అయితే చాలా బాగుంటాయి. యూత్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో ఎఫెక్షన్, లవ్ అండ్ అన్ని రకాల ఫీలింగ్స్, అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్ గా మొన్న కోదండరామరెడ్డి గారి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది హైదరాబాద్ లో. దీనికి ఆడియో లాంచింగ్ కూడా చేశాము. ఈ రోజున దీన్ని ఏపీ అండ్ తెలంగాణలో 50 థియేటర్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకు గాను లబ్ధిదారులు తమ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పోస్టల్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకున్నా సరిపోతుంది అని చెప్పడంతో ఆయా ప్రాంతాల్లోని పోస్టల్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పోస్టల్లో అకౌంట్ ఓపెన్ కి దరఖాస్తులు నింపేందుకు తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్ట్ మాస్టర్ తిరుపతిరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ ను పరిశీలించిన వైనం ఎన్నికల సమయంలో తాను చెప్పిందే నిజమైందని వెల్లడి. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు. విశాఖ శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాగూర్ ఫార్మా బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి సుభాష్. డోలీ మూతలు గల గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.